హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎలైట్ మోషన్‌లో మూవింగ్ ఇమేజెస్ లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశా. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రివ్యూ వీడియో చూద్దాం. హామే హో జాయే వై కాపీరైట్ ఇష్యూ పడతది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఫుల్ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఉంది. దాని ద్వారా వెళ్లి చూడండి. ती फिर से दिख जे तो जी भर के सावर लो। ఫస్ట్ మనకి మన ప్రివ్యూ వీడియోలో చూసారు కదా ఇమేజెస్. అలాంటి ఇమేజెస్ కావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ పింట్రెస్ట్ అనే యాప్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఈ కింద సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి ఈ సెర్చ్ బార్‌లో మీరు కపుల్ యానిమేటెడ్ ఇమేజెస్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఫోటోస్ ఇస్తది. మీకు ఇందులో ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి, ఈ కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్‌లోడ్ ఇమేజ్ అని ఉన్నది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోద్ది. అలాగా మీకు ఇక్కడ ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్‌ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో ఉన్న ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేశాక మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ అనే టైటిల్ ఉన్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌లో మనం మెయిన్‌గా యాడ్ చేసిందేంటంటే, కెమెరా ఎలిమెంట్ అనేది యాడ్ చేసాం. ఇది ఎలైట్ మోషన్‌లో ఉండే ఒక స్పెషల్ ఎలిమెంట్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం చాలా వీడియోస్ చేయొచ్చు. సినిమాటిక్ వీడియోస్ చాలా క్రియేట్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. సో, ఈ ఎలిమెంట్ అనేది మనం ఇప్పుడు వీడియోలో యూజ్ చేయబోతున్నాం. మీకు ఈ కెమెరా ఎఫెక్ట్ కనబడాలంటే ఈ సైడ్‌న బాక్స్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి వీడియోని ఎనేబుల్ చేయండి. అప్పుడు మీకు ఈ వీడియో ఎఫెక్ట్ అనేది కనబడతది. ఇప్పుడు ఒకసారి ఆ కెమెరా ఎఫెక్ట్ ఎలా యాడ్ అయిందో చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇదే వీడియోలో ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ బదులుగా మన ఇమేజెస్ ఏమైనా పెట్టుకోవాలంటే ఎలాగో చెప్తాను చూడండి. ఈ కింద ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే కలర్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకిక్కడ మనం సెలెక్ట్ చేసే ఇమేజ్ నేమ్ అనేది వస్తది. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్లేస్‌లో మనం ఏదైనా ఇమేజ్ పెట్టుకోవాలంటే ఈ చివరి బాక్స్‌లో స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఆ ప్లేస్‌లో ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక యాప్ నుండి ఎక్కించా కదా! ఆ ఇమేజ్ సెలెక్ట్ చేస్తా. పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. అలాగే సిమిలర్‌గా మీకు అన్ని ఫోటోస్‌లోని అలాగే చేంజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి కింద స్టార్ ఆప్షన్ నొక్కి ఆ ప్లేస్‌లో మీకు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేసి పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా మీకు నచ్చిన ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మీరు ఆ పైన యారో సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీడియో ఏ క్వాలిటీలోని డౌన్‌లోడ్ అవ్వాలని, మొత్తం రెజల్యూషన్, ఫ్రేమ్ రేట్ అన్నీ కూడా ఇందులో చూపిస్తది. ఇవన్నీ సెట్ చేశాక కింద ఎక్స్‌పోర్ట్ మీద నొక్కితే మీ వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి కొంత టైం పడతది. వెయిట్ చేయండి. ఓకే. ఎక్స్‌పోర్ట్ అయ్యాక కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడి నుండే షేర్ చేయొచ్చు. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షేర్ చేసుకోవచ్చు.